ఈ మాత్రం బ్రతికి ఉండటానికి ఆ రోజు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన అందించిన సహాయం అని చెప్పుకునే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కంటే కూడా 108 సర్వీస్ అండి. అంటే అంబులెన్స్ సర్వీస్ అనేది మీరు డయల్ చేయండి వెంటనే అంబులెన్స్ వస్తుంది అనే భరోసా కల్పించడం అనేది చాలామంది దానికి అట్రాక్ట్ అయ్యారు ఆ టైంలో. నిజానికి చాలామందికి సర్వీస్ చేసింది అది. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ లింకేజ్ ఇవ్వటం, అయితే దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి కదా ఆ రోజుల్లోనే. కార్పొరేట్ హాస్పిటల్కి ఈయన బి కాంప్లెక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా అంటే ప్రభుత్వ ఆసుపత్రులని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వం ఎందుకు వైదొలగాలనుకుంటోంది అనేది తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అయినప్పటికీ ఆయన ధోరణిలో ఆయన కొనసాగాడు. అది ఆ పథకం కొనసాగుతోంది అప్పటి నుంచి. ప్రతి ప్రభుత్వము తన బాధ్యతగా తీసుకుని పేర్లు మార్చి ఉండొచ్చు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అంటే 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ పేరు పెట్టారు దానికి. మళ్ళీ మార్పు ఇలా జరుగుతోంది, కానీ పథకం అయితే కొనసాగుతోంది. తెలంగాణలో కూడా కొనసాగుతోంది. కాబట్టి అదొకటి సిగ్నిఫికెంట్, అంటే గుర్తించుకోదగ్గ పథకం. సంక్షేమ పథకాల ద్వారా ఆయన ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు అనేది ఎన్టీ రామారావు కంటే బలంగా. ఎన్టీ రామారావు గారు కూడా సంక్షేమ పథకాలే టార్గెట్ చేశాడు. ఆయన కూడా ₹2 కిలో బియ్యం అనే నినాదంతో ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక బ్యానర్ ఏం పెట్టిందంటే తొణికిన పేదవాడి అన్నం గిన్నె అని. ఏబీకే ప్రసాద్ గారు కాయిన్ చేశాడు అది. అలా సంక్షేమ పథకాల ద్వారా హృదయాల తలుపులు తట్టచ్చు అనేది ఒక ప్రోగ్రాం. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి డిజైన్ అయింది అది. తెలుగు రాష్ట్రాల్లో అంటే అప్పటి వరకు ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, వాళ్ళెవరూ సొంతగా నినాదాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని రామారావు గారు ఎప్పుడైతే కిలో బియ్యం ₹2 అన్నాడో అది అగ్రెసివ్గా ఆయన మాట్లాడగలిగాడు. అంటే ఆయన పార్టీ కాబట్టి, ఆయన విధానం కాబట్టి అది కనెక్ట్ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీలో అలాంటి నినాదాలు తను అంతే బలంగా మాట్లాడినటువంటి తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు అదే చూస్తారు, భారీగానే పెట్టారు ఇక్కడ కూడా. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయి నుంచి ఒక రకంగా ప్రాంతీయ పార్టీగా మారిస్తే తప్ప కుదరదు కొన్ని ప్రాంతాల్లో అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నడిపాడు. అది అంటే లోకలైజేషన్ ఆఫ్ నేషనల్ పార్టీ. అది చేస్తే తప్ప కుదరదు అనేది ఆయన అర్థం చేయించాడు అధిష్టానానికి. ఆ అర్థం చేయించిన ఫలితమే ఈ రోజున రేవంత్ రెడ్డి అనుభవిస్తోంది. అందుకని ఈయన కొంత ప్రామినెన్స్ ఇచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే 4ంటికి ఆయన బయలుదేరి విజయవాడ వెళుతున్నారు. మంగళగిరి దగ్గర ఓ కన్వెన్షన్లో ఇది జరుగుతోంది, వైఎస్ జయంతి వేడుకలు. షర్మిల గారి ఆధ్వర్యంలో దానిలో ఈయన పాల్గొనడానికి వెళ్తున్నాడు. ఈయన మాత్రమే కాదు, ఆ రోజున వైఎస్తో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు కొంతమంది వెడుతున్నారు. ఇలా ఇదే సమయంలో వైఎస్ఆర్ సన్నిహితులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలి అనేటువంటి ప్రోగ్రాం కూడా ఒకటి నడుస్తుంది షర్మిల గారి నాయకత్వంలో. కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు ఇవ్వాలి అంటే ఒక పాజిటివ్ సైన్ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ దెబ్బతినటం మన ఎన్నికల్లో, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఈ జయంతి వేడుకల ద్వారా దానికి ఒక అంకురార్పణ చేయాలి అనేటువంటి కార్యక్రమం మొదలైపోయింది. దానికి కొంత పార్టీ సైడ్ నుంచి తన సపోర్ట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వెడుతున్నాడు. ఇది మొత్తం వైఎస్ఆర్ జయంతి వేడుకలు కాంగ్రెస్ వైపు నుంచి మొదటిసారి ఈ స్కేల్లో జరగటం. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, కానీ అదేదో మొక్కుబడి కార్యక్రమంగా ఆయన అభిమానుల వరకు వెళ్ళి విగ్రహాలకు దండలు వేసి నినాదాలు ఇచ్చి రావటంగా జరుగుతోంది తప్ప ఇది టోటల్గా వైఎస్ఆర్సీపీ వ్యవహారంగా మారిపోయిన సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రంగంలోకి వచ్చి వైఎస్ఆర్ మావాడు అని చెప్పే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. ఇది మేజర్గా ఏపీలో తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనే కార్యక్రమం. అలాగే
ఆయన కేవీపీ మాట్లాడాడు కదా నిన్న, మాట్లాడారు నిన్న. నెక్స్ట్ ఎలక్షన్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని కొంచెం దూకుడు ప్రకటనలా అనిపించినప్పటికీ తప్పదు. అంటే క్యాడర్ని అట్రాక్ట్ చేయడానికి అలాంటి నినాదాలు ఇవ్వక తప్పదు. ఆయన మొదలుపెట్టాడు. అలాంటి నినాదాలు చాలా ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి సభలో వచ్చేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు డెఫినెట్గా. ఇది ప్రోగ్రామ్ ఈరోజు డిజైన్ అయినటువంటి. ఈ రోజు కూడా చూసారా సార్, అంటే ఒక పక్క సాయంత్రం పూట ఆమె విజయవాడలో అదే మంగళగిరి కన్వెన్షన్లో చేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వారి మాతృమూర్తి విజయలక్ష్మి గారు ఈరోజు పొద్దున్నే వెళ్ళి ఇడుపులపై వెళ్ళి అక్కడ నివాళుల కార్యక్రమం అది చేశారు. ఈ టైంలో ఆవిడ కూడా ఉంటారేమో అనుకున్నారు అందరూ. అంటే ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకా రాజకీయం ఏముంటుందిలే అని. బట్ ఆమె ఖచ్చితంగా రాజకీయానికే లేదండి, వాళ్ళ మధ్య సీరియస్గానే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ విషయం ఆవిడ పదే పదే మాట్లాడుతున్నారు. ఆవిడ 2 రోజుల క్రితం కూడా ఒక ప్రైవేట్ టాక్లో ఆవిడ అన్న మాటలు బయటకు వచ్చినాయి. అన్నతో నా గ్యాప్ ఇప్పట్లో పూడేలా లేదు అని ఆవిడ ఒక ప్రైవేట్ టాక్లో మాట్లాడారు అనేది బయటకు వచ్చింది 2 days బ్యాక్. ఈ డిజైనింగ్ కార్యక్రమం జరుగుతుండగా, ఈ జయంతి వేడుకలకి ఆ కన్వెన్షన్ ఇవన్నీ కమిట్ అవుతున్నటువంటి సందర్భంలో వచ్చిన మాట. కాబట్టి చాలా గ్యాప్ వాళ్ళ మధ్య ఉంది అనేది అర్థమవుతుంది. ఈయనే ముందడుగు వేయాలి, ఈయనే చొరవ చేయాలి. చొరవ చేసి వెళ్ళి ఆవిడ్ని ఓదార్చి, అంటే ఓదార్పు యాత్ర ఎలాగూ ఆయనకి ఆయన మార్క్ కార్యక్రమం కాబట్టి ఆయన ఒకసారి వెళ్ళి చెల్లెలతో మాట్లాడి కన్విన్స్ చేసి, ఆవిడ కోరిక ఏమిటి అంటే, విమలారెడ్డి గారి మాటల్లో ఆవిడ కోరిక ఆస్తి అని చెప్తోంది ఆవిడ. అదే అయి ఉంటే ఆ సెటిల్మెంట్ అదేదో ఆవిడే చెప్పింది. చాలా ఆవిడ అడుగుతున్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఏ మాట మాట్లాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడింది ఆవిడ. అదేదో క్లియర్గా ఓపెన్గా ఆవిడతో చెప్పటము, లేకపోతే దానికి కాంపన్సేట్ చేస్తూ ఇంకేదైనా చేయటము, ఒక ప్రోగ్రాం జరగాలి ఈయన వైపు నుంచి. అది జరగనంత కాలం ఈ గ్యాప్ అలాగే ఉంటుంది. వాళ్ళిద్దరూ విడివిడిగానే నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం నడుస్తుంది. అయితే ఈ గొడవ పక్కన పెట్టేస్తే, రాష్ట్ర ప్రజల్లో వైఎస్ఆర్ గుర్తుపెట్టుకోవడానికి ఒకటి మనం ఆరోగ్యశ్రీ అనుకున్నాం, అలాగే ఈ అంబులెన్స్ సర్వీసెస్ అనుకున్నాం. వీటితో పాటు ఆయన రెగ్యులర్గా జనంతో ఉండేవాడు. జనాన్ని కలవటం కోసం కొంచెం ఉత్సాహం చూపించేవాడు. ఆయన క్యాంప్ ఆఫీస్లో రెగ్యులర్గా ప్రజా దర్బార్ నడిచేది. అలాగే ఎవరైనా వెళ్ళి స్పెసిఫిక్గా మాది ఇది ప్రాబ్లం అని చెబితే వెంటనే దాని మూలాల్లోకి వెళ్ళి మాట్లాడేవాడు వాళ్ళతో. ఇది నేను 2-3 సందర్భాల్లో చూశాను ఆయన దగ్గర. అంటే అది నెగిటివ్ అంశమైనప్పటికీ, అది ఇబ్బంది కలిగించే అంశమైనప్పటికీ దాని గురించి మాట్లాడేవాడు ఆయన. మాట్లాడి ఇది ఇలా అవదమ్మా, ఇలా అవుతుంది, అవటానికి అవకాశం ఉంది, మీరు ఆ ప్రయత్నం చేసుకోండి అని చెప్పేవాడు. ఈ చెప్పడం అనేది పని జరిగినా జరగకపోయినా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చేది. ఇది ఆయన తర్వాత ఎవరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించిన వాళ్ళు కనిపించరు. అంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళి మీరు చెప్తున్న విషయం తెలుసు, అది ఆయన ఎక్కడ హామీ ఇస్తాడో అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది అని వెనకాల, పార్టీకి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది అని వెనకాల నుంచున్నటువంటి అధికారులు మదనపడేవాళ్ళు. కానీ ఈయన చాలా చాకచక్యంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వీళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక భరోసా కల్పించి పంపించేవాడు. ఇది మనం చాలాసార్లు క్యాంప్ ఆఫీస్లో చూసాం. ఇది నెగిటివ్గా మారే పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా మాట్లాడి పంపించేవాడు. ఆ ధోరణి కరువవటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అక్కడ ఉన్నాడు. కాబట్టి ఈయన సీరియస్గా ఆ రోజున ఉన్నటువంటి ఫుటేజ్ ఏదైనా దొరికితే అని కనీసం అప్పటి అధికారుల నుంచి ఆ అనుభవాలు విని తనని తాను మార్చుకోగలిగితే వైఎస్ఆర్ లెగసీ ఎవరు అనే చర్చ జరుగుతుంది. మార్చుకోవాలి అంటే మారు మనసు పొందాలి, పరివర్తన, గోల్డ్ అంత టెర్మినాలజీ వచ్చేస్తుంది. మీరు కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ టెర్మినాలజీ వస్తుంది. సో అంటే అది మనం ఆరాధనా స్థలాల్లో ఆ టెర్మినాలజీ వాడుతుంటారు సాధారణంగా, వేరే చెప్పక్కర్లేదు. ఆయనైతే ఆ పరివర్తన వస్తుందని ఆయన కానీ ఆయన కోరుకోవట్లేదు రావాలని,
కోరుకుంటున్నట్టు జనాలకు కూడా పెద్దగా భావించట్లా. రెండోది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఇప్పుడు ఒక వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ ఒక దశలో చాలా తెలివైనటువంటి కార్యక్రమం చేపట్టింది. అంటే లక్ష్మీపార్వతి గారిని చేర్చుకోవటం, అలాగే కృష్ణా జిల్లాలో ఒక ముక్కకి ఎన్టీఆర్ పేరు పెట్టడం, తరచూ ఎన్టీఆర్ ప్రస్తావన చేయటం, తద్వారా అలాగే కొడాలి నాని లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అవసరం లేని సందర్భాల్లో కూడా తీసుకురావటం, ఈ ప్రోగ్రాం వెనకాల చాలా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోంది అని అనుకున్నాను నేను. అంటే ఎన్టీఆర్ని టీడీపీ, ఎన్టీఆర్ సీనియర్ అండ్ జూనియర్ ఇద్దరిని టీడీపీ నుంచి బయటకు నడిపించేటువంటి కార్యక్రమం, వాళ్ళిద్దరిని తాము ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం, చాలా అది తెలివైన కార్యక్రమమే. పొలిటికల్గా రాజకీయ వ్యూహాత్మకంగా చూస్తే అది కరెక్ట్ నిర్ణయం. అదే ప్రయత్నం వీళ్ళు చేసుండొచ్చు. వైఎస్ఆర్ లేడు, దానిలో వైఎస్ఆర్ మాతో ఉన్నాడు అన్న పద్ధతిలో ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు 2-3 సార్లు చంద్రబాబు. 2-3 సభల్లో వైఎస్ఆర్ నా మిత్రుడు, అతనితోనే నా ప్రయాణం మొదలైంది, అతను నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు, మేమిద్దరం నేను టీడీపీలో చేరే వరకు చాలా సన్నిహితంగా ఉన్నామని మాట్లాడాడు. 83 నుంచి మా స్నేహానికి కొంత గండి పడింది అని మాట్లాడాడు ఆయన. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వైఎస్ఆర్ని కొంచెం ఓన్ చేసుకునే ప్రయత్నం చేసి అలా పక్కకి లాక్కొస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. లక్కీగా మీరు అన్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రస్తావన మీకు కేవీపీ గారు ఒక సందర్భంలో చెప్పారు. అలాగే ఒక మాజీ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీకి చేసిన ఆయన కూడా ఏంటంటే, ఆయన మొదటిసారి శాసనసభకి వెళ్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే ముచ్చటపడి, అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు, మీకు ఈ డ్రెస్ ఈ అటైర్ బాగుంటుంది మీకు అని చెప్పి దగ్గరుండి స్టిచింగ్ చేయించారట. అంత ప్రేమ ఆయన అంటే, ఆ స్నేహానికి అంత ప్రేమ. ఆయన కారు కొనటానికి కూడా ఈయనే కారకుడు, చంద్రబాబు కారు కొనటానికి కూడా రాజశేఖర రెడ్డే కారకుడు. ఆ రోజున వాళ్ళని పిలిచి అదేదో కొంత ఫైనాన్స్ కట్టాలంటే తనే ఇనిషియేట్ చేసి ఆ కారు కొనిపెట్టింది కూడా వైఎస్ఆర్ అనే విషయం చంద్రబాబు నాయుడు గారే చెప్పుకున్నాడు చాలా సందర్భాలు. అది ఆయన ఎప్పుడు ఆ ఎక్నాలెడ్జ్ చేయడంలో చంద్రబాబు గారు ఎక్కడ వెనక్కి తగ్గలేదండి. రాజశేఖర రెడ్డి గారికి తనకి ఉన్న ఈ అనుబంధాన్ని, అసోసియేషన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయన అంటే లోపల ఏమి ఇంటెన్షన్ లేకుండా మనస్ఫూర్తిగా చెప్పారు ఆయన. అలాగే ఆయన ఈ పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఆయన సంప్రదించిన వాళ్ళలో వైఎస్ఆర్ ప్రముఖుడు. అది నేరుగా అసెంబ్లీ వేదికగా వైఎస్ఆరే చెప్పుకున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనే చెప్పుకున్నాడు అసెంబ్లీ వేదిక మీద. అది పేపర్లలో వచ్చిన వార్తే. అంటే ఇది నా ముందున్నటువంటి ప్రోగ్రాము, నా దగ్గరకు వచ్చినటువంటి సంబంధాలు, ఎటు వెడితే బెటరు అని అడ్వైజ్ అడిగితే ఆయన అడ్వైజ్ మేరకే ఇటు భువనేశ్వర్ గారి వైపు ఆయన కదిలినట్టుగా కూడా చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి మంచి రిలేషన్ ఉంది. దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్ళుంటే బాగుండేది ఎన్నికల్లో. కానీ వాళ్ళకి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కారణంగా. ఏదేమైనా వైఎస్ఆర్ మొన్న ఎన్నికల నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్ గురించి మాట్లాడుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారటం అనేది చూసాం మనం. అలాగే ఆయన లెగసీని కంటిన్యూ చేయటం ఎవరు చేస్తారు అనేది ఒక ఎజెండా వచ్చింది, కానీ ఒక అంశంగా అది ఇదమిత్తంగా వీళ్ళు అని చెప్పలేని పరిస్థితుల్లోనే ఇద్దరు ఉన్నారు. రైట్. ఒకవేళ సార్ ఎప్పుడంటే యాజ్ రిపోర్టెడ్ బై మీడియా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఆ సీట్లో మరి పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్కి ఆయన ఎవరిని చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పార్లమెంట్కి వెళ్తే తన వాయిస్ని ఆయన బలంగా వినిపించడానికి ఆయనకు ఛాయిస్ ఉంటుందా? ఎందుకంటే అవతల కూటమి 21 మంది ఉన్నారు. బాగుంది, తక్కువ నెంబర్ ఏం కాదు. ఈయన 4గురితోటి ఈయన చెప్పాలనుకున్నా ఈయన మామూలుగానే ఈయన మొహమాటస్తుడు, ఎక్కువ మాట్లాడరు పార్లమెంట్లో కానీ విడిగా కానీ, అంటే చూసి మాట్లాడతారు. కాబట్టి ఆయనకి ఎందుకని పార్లమెంట్ ప్రిఫర్ చేస్తున్నారు? ఆయనకున్న రీజన్స్ ఏంటి మీరేమంటే? పార్లమెంట్ ప్రిఫర్ చేస్తున్నారు అనేది మీడియా కథనాలేనండి, అధికారిక సమాచారం ఏం కాదు. ఆయన పార్లమెంట్ మెంబర్ని చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులేమో ఆయనకేమో విఆర్ఎస్ ఇస్తారు. అవును, ఆయన మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం ఎక్కడ ఎత్తుకోవాలో వీళ్ళే సజెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. అభ్యర్థుల్ని కూడా ప్రకటించడం జరిగిపోయింది.
అంటే ఒక చిన్న ఆప్షన్ ఇచ్చారు ఆయనకి. వైఎస్ విజయలక్ష్మి గారిని ఎంపిక చేస్తారా లేకపోతే వైఎస్ భారతి గారిని నిలబెడతారా అనేది కూడా స్పష్టంగా రాసేశారు. అంటే పెద్దగా ఆయనకు హోంవర్క్ చేసుకోగల వీళ్ళు చేసిస్తారు, దాన్ని బట్టి ఆయన ఫాలో అయిపోయి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు నడకకి సంబంధించినటువంటి మాన్యువల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంచెం ఇబ్బందికరం. నిజానికి ఇది పేపర్లో రావటానికంటే ముందే, మీడియాలో రావటానికంటే ముందే పబ్లిక్లోకి పంపు చేశారు. ఇది పబ్లిక్లోకి పంపు చేశారు. జనాలు మాట్లాడుకోవటం మొదలైన తర్వాతే బయటకు వచ్చింది. ఇది చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నారు. అంటే వదంతి యుద్ధం అనొచ్చు దీన్ని. ఈ వదంతి యుద్ధం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. మొన్న ఏపీలో జరిగినటువంటి ఎలక్షన్ సందర్భంగా ఈ వదంతి యుద్ధం అనేది ఏ రేంజ్లో జరుగుతుంది అనేది చూసాం మనం. ప్రొజెక్షనే. మీరు ఒక క్యారెక్టర్ని టార్గెట్ చేస్తే ముందు అతని గురించి ఒక పుకారుతో యుద్ధం మొదలు పెట్టండి అనే ఒక వ్యూహం. అందుకనే స్ట్రాటజిస్టులు చాలా ప్రముఖమైపోయారు ఎన్నికల్లో. మనకి గతంలో లేదు ఈ స్ట్రాటజిస్టులు గొడవ, వ్యూహకర్తల ప్రమేయం లేదు గతంలో ఏ ఎన్నికలోనూ. ఈ మధ్య ప్రతి ఎన్నికలోనూ వ్యూహకర్తల ప్రమేయం పెరుగుతోంది. కారణం ఏంటంటే ఎవరిని టార్గెట్ చేసి ఏ పుకారు ఎలా జనంలోకి తీసుకెళ్లాలనేదే వ్యూహం, అంతకుమించి మరేం లేదు. ఇందుకోసమే ఎవరున్నా అది ఐప్యాక్ కావచ్చు, ఇంకో ప్యాక్ కావచ్చు, ఏ ప్యాక్ అయినా ప్రోగ్రామ్ అదే. నిజానికి దాని నాయకుడు కూడా చేసిన పని అదే. గత ఎన్నికల్లో ఆయన సీరియస్గా 2-3 పుకార్లు అలా జనంలోకి స్ప్రెడ్ చేశాడు అంతే. దాని తాలూకా ఫలితం చూసాం మనం. ఇలా పుకారు యుద్ధంలో భాగంగానే ఇప్పటికీ అంటే వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రోగ్రాం లేదు అనేది మనకు అర్థమవుతుంది. కార్నర్ చేసి కాన్సన్ట్రేట్ చేసి సీరియస్గానే నడుపుతున్నారు క్యాంపెయిన్. అంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక అమీబా లాంటి బ్యాక్టీరియా. ఒకవైపు కొడితే రెండో వైపు పెరుగుతాడు ఆయన. సో అన్ని వైపుల నుంచి కొట్టుకుంటూ రావాలి. దీని పరాకాష్ట ఏంటంటే మీకు సోషల్ మీడియాలో ఉండవల్లి గారి పేరు మీద ఒక కార్డు సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే చంద్రబాబు జగన్ని తేలిగ్గా తీసుకోవద్దు, రెట్టించిన ఉత్సాహంతో దెబ్బ కొడతాడు, జాగ్రత్తగా ఉండు అని ఉండవల్లి గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా ఒక తమ్నైల్ ఒకటి క్రియేట్ అయిపోయి అది సర్క్యులేషన్లోకి వచ్చింది. నిజానికి ఎవరైనా అందులో ఏముంది అని చూస్తే ఎన్నికల కంటే చాలా ముందెప్పుడు ఆయన మాట్లాడిన వీడియో అది. ఈ ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది. దీన్ని కూడా పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అలా అంటే ఆయన ఎన్నికల సందర్భంగాను వీటిని అంత సీరియస్గా పట్టించుకోలేదు. వీటి ఇంపాక్ట్ చాలా ఉంటుంది జనంలో అనేది పట్టించుకోవాలి ఆయన. ఇప్పుడు కాపరి మంద నుంచి గొర్రెల మందకి దూరంగా జరిగిపోయిన తర్వాత ఆ మంద ఏం ఆలోచిస్తుంది అనేది కాపరికి తెలియదు కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి అది అని చెప్పేసి ఒక అనాలిసిస్. అవును, ఆయన మందతో లేడు, గొర్రెలుగా తప్పిపోయింది, కాపరి తప్పిపోయాడు. ఇప్పుడు గొర్రెల నుంచి జ్ఞానం పొందాలి ఆయన. కనీసం గొర్రెలకి ఇప్పటికైనా చెప్పుకునేటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి ఆయన. ఇచ్చి గొర్రెలతో ఇంటరాక్షన్ మనం చూసాం. ఆయన ఎమ్మెల్సీలతో జరిపిన సమావేశం వీడియో ఫుటేజ్ చూసాం మనం. అలాగే పార్టీ నాయకులతో ఆయన కలిసి కూర్చుని మాట్లాడినటువంటి వీడియో ఫుటేజ్ చూసాం. వన్ వే ట్రాఫిక్లో నడిచింది అది. అంటే వారు చెప్తారు వీరు వింటారు అన్న ధోరణిలో నడిచింది తప్ప వీరి అభిప్రాయాలు వారు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడలేదు అక్కడ. అంటే ఇంకా ఆ ఫెసిలిటీ అక్కడ క్రియేట్ కాలేదు సమస్య. ఇప్పటికైనా ఆ సౌలభ్యం కల్పించాలి ఆయన. గొర్రెలకి మాట్లాడే స్వేచ్ఛనిచ్చి గొర్రెల మాటలు కనీసం వినటానికి ప్రయత్నం చేస్తే కొంచెం స్వరూపం మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వార్తలు ఈ పద్ధతిలో సర్క్యులేషన్లోకి రాకుండా నిలువరించగలుగుతాడు. కనీసం అది జరగాలి. అభ్యర్థుల్ని వాళ్ళే ప్రకటించి భారతి గారు కంటెస్ట్ చేయబోతున్నారు అని, అలాగే రకరకాల వార్తలు రోజుకొక వార్త టార్గెట్ చేసి బయటకు పంపు చేస్తున్నారు. సాక్షి నుంచి భారతి గారు పూర్తి స్థాయిలో వైదొలుగుతున్నారు అని ఒక వార్త. ఆవిడ రాణిరెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు అని. ఇలా రోజుకొక న్యూస్ని చాలా యుద్ధ ప్రాతిపదికన స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే వదంతి యుద్ధం ఆగిపోలేదు ఎన్నికల తర్వాత.
ఉధృతమైంది, కొనసాగుతోంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. అంటే స్ట్రాటజిస్టులు బలంగా పనిచేస్తున్నారు ఇప్పటికీ. వాళ్ళకి అంటే లెక్కకు మిక్కుటంగా ఉన్న స్ట్రాటజిస్టులు. సో ఇంకా కమింగ్ టు సార్, చాలా కీలకమైన డెవలప్మెంట్. సిఐడి ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి జోగి రమేష్ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం అదే అమ్మటం అనే దాంట్లో విక్రయంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన బంధువులు, ఆయన కుమారుడు ఇన్వాల్వ్ అయ్యారు. దీని ఫైల్స్ వచ్చి ఋషికొండ ప్యాలెస్ నేలమాళిగలో దాచారట. అంటే ఇంకా ఆపరేషన్లోకి రాని ఋషికొండ ప్యాలెస్ నేలమాళిగని దీనికోసం వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆ నేలమాళిగ ఎక్కడుందనే దగ్గర ప్రస్తుతం సెర్చెస్ నడుస్తున్నాయట. అంటే దీంట్లో కొంత ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, నేలమాళిగ కాకపోవచ్చు, బట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అక్కడ ఎక్కడో దాచారు. దొరికినాయి వీళ్ళకి, దొరికిన దాని నుంచి ఒక లీడ్ మొదలైంది. ఆ లీడ్ తీసుకుని ఈ ప్యాలెస్ దీనికోసమే నిర్మాణం జరిగింది దాకా ఒక వార్త మొదలైంది. ఈ వార్త మొదలైన తరువాత అసలు దీనికోసమే వాడుతున్నారు అనేది పక్కన పెట్టేస్తే, సీజ్ అయినటువంటి లేదు అది అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా నిజానికి కోర్టులో నడుస్తోంది కేసు. అది నడుస్తుండగా అక్కడ వాళ్ళు మార్క్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తాలూకా స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మే ప్రయత్నం చేశారు. అమ్మే ప్రయత్నంగా జరిగిందని, ట్రాన్సాక్షన్ జరిగిందనే ఇప్పుడు వార్త. అది జోగి రమేష్ ఆయన బంధువులు చాలా సీరియస్గా చేశారు అని. అంటే కొన్ని ప్రాపర్టీస్ మీద వ్యాపారం జరిగి ఉండొచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైంది ఇది. తెలుగుదేశం పార్టీ కేంద్రీకరించి అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ మీద దాడి జరిపింది అనేది అప్పుడు మనకు బయటకు వచ్చినటువంటి వార్త. ఆయన జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళి బయటకు వచ్చేసాడు ఆయన బెయిల్ మీద. చాలా కాలం జైల్లో ఉన్నాడు. పైగా అగ్రిగోల్డ్ రావు గారు ఆ ఆస్తులన్నీ కూడా దాదాపు అన్ని చోట్ల వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి మొదలు పెడితే మొత్తం రాష్ట్రం అంతా విస్తరించినటువంటి ప్రాపర్టీస్ సీజ్ అయి ఉన్నాయి. ఆ సీజ్డ్ డాక్యుమెంట్స్ అంటే ట్రాన్సాక్షన్ జరపడానికి డాక్యుమెంట్సే ఉండాల్సినటువంటి అవసరం లేదండి. చాలా చోట్ల అది జరుగుతుంది. మేము చేసి పెడతాం, ఇది మీదే అని చెప్పి ఒక అభయం ఇచ్చి ఒక నోటరీ చేయించి ముందుకు కదిలేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ట్రాన్సాక్షన్స్ జోగి రమేష్ గారు చేసి ఉండొచ్చు. ఇది నిప్పు లేకుండా వచ్చిన పొగ అనుకోవడానికి వీల్లేదు. కొంత యాక్టివిటీ జరిగింది అక్కడ. జరగటము, ఆ జరిగిన దానికి లింకేజ్ ఇస్తూ ఈ డాక్యుమెంట్స్ అక్కడ దొరకటము, దాంతో ఇప్పుడు జోగి రమేష్ పేరు కీలకంగా బయటకు వచ్చింది. దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తామంటున్నారు. ఆయన కూర్చోబెట్టి విచారణ చేస్తామంటున్నారు. ఆ విచారణలో వారేం చెప్తారు అంటే కొన్ని అఫిడవిట్ల మీద ట్రాన్సాక్షన్స్ ఎక్కడో జరిగి ఉండొచ్చు, అవి వీళ్ళ ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు. అది లేకుండా మాత్రం వీళ్ళు ముందుకు వెళ్ళే పని చేయరు. ఇక్కడ దాకా రాదు వార్త. ఇక్కడ దాకా వార్త వచ్చిందంటే చేతికి కీలకమైన ఆధారాలు దొరికాయంటే బాగా ఇన్వెస్టిగేషన్ గట్టిగా నడిచినట్టే అనుకోవచ్చు కదా. లేదు అది అంటే మీకు క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ అండి ఇవన్నీ కూడా. క్యాడర్ నుంచి ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది అక్కడి నుంచే. దాన్ని కొంచెం సీరియస్గా పట్టించుకొని పరిశీలి చేసి దాన్ని ఒక లార్జర్ స్కేల్లో లింక్ చేయటం, దగ్గర పొలిటీషియన్స్ బ్రెయిన్ వాడతారు. అది జరిగింది ఇప్పుడు జోగి రమేష్ విషయంలో. రెండోది అగ్రిగోల్డ్ వర్సెస్ టీడీపీ అనే కథనాలు సర్క్యులేట్ అయి ఉన్నాయి మన మధ్య ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకేదో రిలీఫ్ కల్పిస్తాడు అనే ప్రచారం జరిగింది, కానీ అది కూడా జరగలేదు. అయితే అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఆ ప్రాపర్టీస్ మీద బిజినెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చున్నాయి. ఇది కొత్తది కాదు. అది అప్పటి నుంచి ఉన్నదే కదండి, 2014 నుంచి ఉన్నదే. అది 14 కాదండి. ఈ అటాచ్మెంట్స్ మొదలైన తర్వాత కూడా నెల్లూరు జిల్లాలో కొంత వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్మకానికి పెట్టడంలో వీళ్ళు కొంత కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది వినిపించింది మనకి. అందుకని ఇది అంత ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. జోగి రమేష్ కొంచెం సీరియస్గానే దీన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అంటే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది రాయచోటి ఆ, ఆ, నుంచి గెలిచి విప్పుగా ఉన్నారా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, వారి బంధువులు అంతా కూడా అప్పట్లో ఇన్వాల్వ్ అయ్యారు వారి వైజాగ్ చుట్టుపక్కల ఆస్తులన్నింటినీ కబ్జా పెట్టడంలో, లేదా చౌకగా వాటిని రాయించేసుకోవడం. ఎక్కువ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎన్ఆర్ఐ ఇలా స్థలాలు ఉంటాయి చూడండి బీచ్ రోడ్లో, వాటి మీద పెట్టి బెదిరించి రాయించుకున్నారని చెప్పేసి. అంటే ఇది వాళ్ళతో మొదలైందా అంతకుముందు నుంచి ఉందా అండి? లేదండి, పొలిటికల్గా చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి యాక్టివిటీనే ఇది. ముఖ్యంగా వివాదాల్లో ఉన్నటువంటి భూములు, వివాదాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి భూములు, వీటి మీద కేంద్రీకరణ జరుగుతుంది ఎప్పుడైనా సరే. వివాదాలని రైజ్ చేయడానికి అవకాశం ఉన్న చోట రైజ్ చేయించి దాన్ని లిటికేషన్లోకి లాగి ఆ తర్వాత దాని మీద వ్యాపారం చేయటం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి చాలా ఆ ప్రోగ్రాం చేయటంలో చాలా అనుభవం కలిగినటువంటి న్యాయవాదులతో సహా రంగంలో ఉంటారు ఆ సమయానికి. ఈ పొలిటీషియన్స్ అలాగే ఈ న్యాయవాదుల గ్రూపు వీళ్ళందరూ కలిసి చాలా వ్యూహాత్మకంగా చేస్తారు ఈ యాక్టివిటీ. కాకపోతే కొన్ని సందర్భాల్లో దానిలో ఉండేటువంటి లూజ్ ఎండ్స్ వలన దొరుకుతారు. అలాంటి దొరికే సందర్భం ఏదైనా ఈ కేసులో మొదలైతే దీని లీడ్ చాలా వెళ్తుంది. మీరు చెప్పినటువంటి వైజాగ్ ప్రాపర్టీస్ దాకా వెళుతుంది, కొనసాగుతుంది. ఒకటి దీనిలో కూడా చాలా సీరియస్గా అటాక్ కంటే కూడా సరెండర్ చేసుకోవటం మీద కేంద్రీకరణ ఉంటుంది. ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళని లొంగ తీసుకోవటం ద్వారా అది దాన్ని మళ్ళీ వీళ్ళ కబ్జాలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇది ప్రజాస్వామిక భారతదేశంలో చాలా ప్రాంతాల్లో చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రజల ఆస్తుల్ని రాజకీయ నాయకులు ఎలా కైంకర్యం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది అగ్రిగోల్డ్ కూడా ఇందులో భాగమే. ఈ అగ్రిగోల్డ్ భూ కుంభకోణం టీడీపీ కోరిన కోరికలు ఆ రోజు ఆమోదించుంటే బాగుండేది అని అగ్రిగోల్డ్ ఆ అవ్వారు వాళ్ళ కుటుంబంలోనే ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి విషయం మనం విని ఉన్నాం. ఆ రోజు కొంచెం వెసులుబాటులో వెళ్ళుంటే అనుకూలంగా వ్యవహరించి ఉంటే ఇంత జరుగుండేది కాదు అని. అంటే వాళ్ళు ఆ రోజు అడిగింది విజయవాడ దగ్గర ఉన్న కృష్ణను అనుకున్న హైలాండ్ మొత్తం ఇచ్చేయమన్నారు. హైలాండ్ అంటే ఎవరో ఒక మాజీ మంత్రి ఇచ్చేయమన్నారట. మరి లోకేష్ పేరు కూడా వినిపించింది. అంతా ఎలా ఇచ్చేస్తాం, ఏదో కొంత అంటే ఇవ్వగలం కానీ ఏదో ఒక 1000 గజాలు లోకేష్ ఇచ్చేయమంటే ఎలా ఇచ్చేస్తాం అని వీళ్ళు అన్నట్టు. అలాగే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళవి. ఆ ప్రాపర్టీస్ అలాగే వాళ్ళకి కొన్ని అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడే, వాటిని కూడా వదులుకోమని చెప్పారు అనేది వినిపించిన మాట. అది అంటే బోల్డెన్ ఆఫర్స్ వచ్చినాయి వాళ్ళకి, అంతే అన్ని బంపర్ ఆఫర్స్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఇప్పుడు భయపడ్డారు. రెండోది వాళ్ళు భయపడ్డారండి, వీళ్ళు భయపెట్టారా? లేదు, వీళ్ళు భయపెడితేనే వాళ్ళు భయపడ్డారు. రెండోది భయపడటానికి కారణం ఎందుకు కేంద్రీకరిస్తున్నారు అనేది ఒకటి వాళ్ళకి ఆందోళన కలిగించింది. రెండోది వాళ్ళల్లో ఉన్నటువంటి భరోసా ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే అక్వైర్ చేశామో తెలియని చాలా చోట్ల వాళ్ళు అక్వైర్ చేసున్నారు. ఇవన్నీ గనక మనం అమ్ముకోగలిగితే ఇది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళు ఏదైతే క్రైమ్ అని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో జనం నుంచి డబ్బులు పూల్ చేశారు అనేది కదా. అంటే దాదాపుగా ఒక రకమైనటువంటి ఈనాడు గ్రూప్ చైర్మన్ ఆయన మీద ఏ ఆరోపణలు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేశారు, దాదాపు అదే తరహా వేరే స్కేల్లో వేరే పద్ధతిలో అగ్రిగోల్డ్ మీద కూడా జరిగింది. అంటే జనం నుంచి డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని ఇతర ప్రయోజనాల కోసం మళ్లించటం అనేది ఇప్పటికీ అదే జరుగుతోంది. అయితే మనం ఈ ఇష్యూని మనం ఈజీగా సెటిల్ చేసుకోగలం. మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూతో మనం ఇది క్లియర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు అనే భరోసా కూడా ఉంది వాళ్ళకి. ఆ భరోసాతో భయం కలిగినా ఆందోళన కలిగినా వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు, దాన్ని అడ్డుకున్నారు వీళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అర్థమైందో ఇమ్మీడియట్గా అటాక్ జరిగింది. అలా వాళ్ళు లోపలికి వెళ్ళటం, అవన్నీ సీజ్ అవ్వటం,
ఇదొక కార్యక్రమం. నిజానికి పొలిటికల్ ఏరియాలో కూడా వాళ్ళు ఏదో ప్రసార మాధ్యమాల్లోకి వచ్చారు, తద్వారా ఏదో రక్షణ పొందాలి అనే ఆలోచనలు చేశారు, కానీ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఇలా జోగి రమేష్ ఆ కేసులో ఇరుక్కునే పరిస్థితి. దీని నుంచి ఇప్పుడు మొత్తం ఆ రోజుల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని విధాలుగా బయటకు లాగి వైఎస్ఆర్సీపీతో లింక్ ఉన్నటువంటి చాలామంది, పర్టికులర్గా ఈ భూ వ్యాపారం చేసిన వాళ్ళని నిలబెట్టేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకున్నారు అనేది అర్థమవుతుంది జోగి రమేష్ పేరు బయటకు తీసుకురావడం ద్వారా. ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయో చూడాలి. సో దాంతోపాటు నిన్న చూశారు జనసేన కమాండర్ ఇన్ చీఫ్ నుంచి డైరెక్షన్స్ వచ్చినట్టుగా ఏమని, పార్టీ నోటీస్లో లేకుండా, నాలెడ్జ్లో లేకుండా కూటమి తీసుకునే అధికారిక నిర్ణయాల మీద, అవి కూటమి వ్యక్తం చేసే అధికారిక అభిప్రాయాల మీద ఎవరూ మాట్లాడమాకండి, లైన్ దాటితే, గీత దాటితే క్రమశిక్షణ చర్య ఉంటుందని. అవును. ఎందుకని జనసేన అంత స్ట్రింజెంట్ ఆర్డర్స్? ఎందుకంటే మరి వాళ్ళు ఇవాళ దాకా మొత్తం జనాల్ని ప్రశ్నిస్తూ వచ్చారు కదా ప్రభుత్వం. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు మాట్లాడద్దంటే ఏంటి? ఏమన్నా ఇష్యూస్ మొదలైనాయా ఏంటి? ఎందుకని? లేదండి, అంటే 2-3 మనకి అమరావతి విషయంలోనే ఒక జనసేన నాయకుడు అమరావతి అంటే వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉంది, అటువంటి ప్రాంతంలో ఈ రాజధానిని ఎంపిక చేయటం ఆ రోజున సమర్థించారు చాలామంది, కానీ అది ఎప్పటికైనా ఇబ్బందే అని జనసేనకు చెందినటువంటి ఒక నాయకుడు మాట్లాడాడని మీడియాలో బయటకు వచ్చేసింది. ఇలాంటి విషయాలలో ఇలాంటి మాటలు రావటం అనేది వాళ్ళ కూటమి స్పిరిట్కి దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. అందుకని జాగ్రత్తగా మాట్లాడండి, ఏది మాట్లాడినా ఒకసారి మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాము, ఇది మన ప్రభుత్వమే అనేటువంటి స్పృహతో ఉండండి. ఏదైనా ఇండోర్ మీటింగ్స్లో మీరు వ్యక్తం చేస్తే, మీ భిన్నాభిప్రాయాలు ఏవైనా తెలియజేస్తే వాటిని ఏ ఛానల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మనం ఆలోచిద్దాం. అంటే బహిరంగ చర్చలకు వెళ్ళొద్దు అంటున్నాడు ఆయన. అది అదే బహిరంగ చర్చలు అంటే ఒక రకంగా టీవీ డిబేట్స్లో మాట్లాడేప్పుడు కూడా కొంచెం సంయమనం పాటించండి అనే ప్రభుత్వ నిర్ణయాలు, ఇక్కడ కూటమి నిర్ణయాలు కాదండి, ప్రభుత్వ నిర్ణయాలే. కాన్షియస్గా ప్రభుత్వ నిర్ణయాల మీద ఎక్కడైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే ముందు ఓపెన్ అవ్వటం కాకుండా, ముందు మనం ఇండోర్లో పార్టీ సమావేశాల్లో మాట్లాడండి, పార్టీ వేదికల మీద మాట్లాడండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచిద్దాం. కాకపోతే అప్పుడు మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అలా కాకుండా ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం వలన కూటమి స్పిరిట్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం, ఇప్పటికీ శత్రువు మనని టార్గెట్ చేస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉండండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. నేను ఇందాక చెప్పినటువంటి అమరావతి ముంపు ప్రాంతము అనే ప్రకటన దగ్గర నుంచి ఈ జాగ్రత్త పెరిగి నెమ్మదిగా ప్రతి ఒక్కళ్ళని కట్టడి చేసేటువంటి కార్యక్రమం మొదలైంది. మనకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవడానికి ముందే అభ్యర్థుల ఎంపిక సందర్భంలో కూడా 2-3 నియోజకవర్గాలకి వీరు కూడా అభ్యర్థుల్ని చేయటం చూసాం. చిన్న ఘర్షణ ఏదో మొదలవుతోందని చాలామంది ఉత్సాహంగా దాని మీద కథనాలు వెలువరించారు, కానీ వాళ్ళ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు చేసింది అది అంతే. ఈ రెండు పార్టీలు, జనసేన కానీ టీడీపీ కానీ. ఇప్పుడు మీకు ఒకటే గుర్తు సార్, రామచంద్రపురం, మండపేట, ఈ రెండు సెగ్మెంట్స్లో మేము మా అభ్యర్థుల్ని నిలబెట్టబోతున్నామని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అవును. దానికి మనస్తాపానికి గురవటం, మనసు గాయపడటం, నొచ్చుకోవటం, అంటే మా మనసు ఉన్నటువంటి నియోజకవర్గాల 2 అనేది బలంగా చెప్పదలుచుకున్నాడు ఆయన. అది బయటకు వచ్చింది, స్ప్రెడ్ అయింది. వెంటనే వీళ్ళ మధ్య చీలిక మొదలైంది అని ప్రచారం అట్నుంచి మొదలైన తర్వాత ఇట్ వాజ్ నథింగ్ బట్ టు ట్రాప్ వైసీపీ. అది తర్వాత అర్థమైంది వైసీపీ. అవును, మనల్ని ట్రాప్లో పడేయడం కోసం వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన ఒక ఎత్తుగడ మాత్రమే ఇది అని. ఎందుకంటే అందులో ఆ రెండిట్లో మళ్ళీ అంతిమంగా టీడీపీ కంటెస్ట్ చేసింది. అవును. అయితే అక్కడ ఎలాగైతే అది కొంచెం జనాల్లోకి వేరే పద్ధతిలో ప్రొజెక్ట్ అయిపోయిందో,
ఈ అవకాశం ఇవ్వకూడదు అనేది అనుకుంటున్నాడు ఆయన సీరియస్గా. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి లీడ్స్ ఇవ్వటానికి మన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగద్దు అని అనుకుంటున్నాడు ఆయన జనసేన నుంచి. రెండోది, జనసేన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ప్రొజెక్ట్ చేయాలనే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అది ఆల్రెడీ మొదలై ఆ ప్రచారం నడుస్తోంది. ఈ సమయంలో కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులకి మనం కారణం కారాదు అనేది ఆయన ఉద్దేశం. అంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుందామనే ధోరణిలో ఆయన వెళ్తున్నట్టుంది. చాలా చాలా కాన్షియస్గా ఉన్నాడు ఆయన. ఏమీ ఆషామాషిగా చూడటం లేదు ఈ గెలుపుని. దీన్ని ఈ మొదటి అడుగుగా చూస్తున్నాడు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా కాన్షియస్గా ఉండాలి అని తన క్యాడర్ని అలర్ట్ చేయటం రోజువారీ కార్యక్రమం కింద పెట్టుకున్నాడు ఆయన. అందుకని ఏదైనా సరే మీరు పార్టీ వేదికల మీద చర్చించకుండా బయటకు వెళ్ళి మాట్లాడద్దు, లూజ్ టాక్ చేయవద్దు, అలాగే మీ వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడద్దు. ఉందా అండి అంటే పార్టీ వేదికల్లో కూర్చొని మాట్లాడటం అట్లాంటి డెమోక్రటిక్ సెటప్ ఉందా జనసేనలో? నిజానికి ఇప్పటిదాకా దానికి నిర్మాణం ఉందా అనేదే ఒక ప్రశ్న. అంటే జిల్లా కమిటీలు ఇలాంటివి సీరియస్గా డిజైన్ అయి ఉన్నాయా అనేది. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తున్న విమర్శ అదే దాని మీద, జనసేన పార్టీ మీద. పార్టీ నిర్మాణం మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు అనేది మొదట్లో వినిపించినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు ఆ నిర్మాణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ప్రతి చోట జిల్లా కమిటీలు సాధ్యమైన మేరకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన కాన్షియస్గా పార్టీ వేదికల మీద మాట్లాడాలి అంటున్నాడు. పార్టీ ఇంటర్నల్గా మాట్లాడకుండా బయటికి వెళ్ళి ఎవరు మాట్లాడద్దు. అంటే ప్రతి చోట బాధ్యుల్ని పెట్టాలి, మనం ఎదగాలి అంటే నిర్మాణం కావాలి అనేది అర్థమైంది ఆయనకి. ఇప్పుడు ఆ నిర్మాణం, దాని తాలూకా ప్రయోజనాలు, దానిని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ మెకానిజం నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అందుకని కాన్షియస్గా చెప్పిన మాటలే, అవేమీ లూజ్గా కాదు, ఎవరు బయట మాట్లాడద్దు అంటున్నాడు ఆయన. పార్టీ నిర్ణయంగా మాత్రమే బయటకు రావాలి ఎవరు మాట్లాడినా. దాని గురించి మళ్ళీ తడుముకునే పరిస్థితి, ఒక పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి ప్రకటనను ఇంకో పార్టీ నాయకుడు ఖండించే పరిస్థితి రాకూడదు. అందుకోసమే ఈ హెచ్చరిక చేశాడు ఆయన. ఎవరు ఎక్కడైనా ఆయన అంటే ప్రశ్నించటం అనేది ప్రోగ్రామే, కానీ దేన్ని ప్రశ్నించాలి, ఎలా ప్రశ్నించాలి అనేది కూడా తెలిసి ప్రశ్నించటం అవసరం. అందుకని అది మనం ముందు మాట్లాడుకుందాం. తర్వాత వెల్కమింగ్ ఫ్యాక్ట్. కానీ అసలు అటువంటి ముందు మాట్లాడుకునే వేదిక ఉందా అని కదా ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు వస్తున్న సందేశం. లేదు ఆ వేదికలు కల్పించేటువంటి ప్రయత్నం మొదలైంది. మనం చూసాం మొన్న ఎన్నికల కంటే ముందే ఆయన అన్ని జిల్లాలకి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాలు చేశాడు. అయితే ఇప్పుడు దాని అవసరం చాలా ఉందనేది అర్థమైంది ఆయనకి. నిర్మాణం అవసరం ఉంది, మనం ముందుకెళ్ళాలంటే ఇది చాలా అవసరము అనేది గుర్తించాడు. ఆయన ఇక్కడితో ఆగాలని అనుకోవడం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పవన్ కళ్యాణ్గా ప్రొజెక్ట్ కావాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. రైట్. ఇక చాలా కీలకమైందండి తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన అక్రమాలు గడిచిన 5 ఏళ్ళు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. దాదాపు 40 మంది ఇళ్లలో సోదాలు చేశారట, ఫైల్స్ అన్ని ఎగ్జామిన్ చేస్తున్నారట. అయితే బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటంటే కరీముల్లా షరీఫ్ గారనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి స్వామివారి ఈ సంప్రదాయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ వారు అన్యమతస్తులైన వారికి ఎట్లా వస్తుంది, బీజేపీ కొత్తగా తీసుకున్న పాయింట్ ఏంటంటే పోలీసుల్లో ఒక బాధ్యత అప్పచెప్పిన వాళ్ళు ఏ మతాలకు చెందిన వాళ్ళని కదా బాధ్యత చేస్తారు వాళ్ళు. అది సెక్యులర్ అనే పదమే రెడిక్యూల్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఒక రకంగా ఈ రోజుకి లౌకికవాదం అనేది ఉంది అక్కడ. ఆ పదం ఇంకా తీసేయటానికి ప్రయత్నం జరుగుతోంది. అది ఇందిరాగాంధీ గారు అంటే మీరు అనండి సార్, మీరు చెప్పండి సార్, డస్ ఇట్ క్యారీ ఎనీ సెన్స్? సెక్యులర్ ఏంటి అసలు? లేని పదాన్ని అది 6000 లాగా తీసుకొచ్చి దానికి అతికించినట్లేదు. అది తగిలించింది అనేదే ప్రపంచం మాట్లాడుకుంటున్నటువంటి విషయం కూడా. ఇందిరాగాంధీ గారు ఒక రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు దాన్ని సోషలిజం, ఇవి 2 పదాలు తీసుకొచ్చారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేది కదా ప్రపంచం.
కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఈ స్పృహని అంటే ఏదో మేరకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక ముస్లిం అధికారికి అప్పచెప్పడం ఏమిటి అనేది బీజేపీ మాట్లాడటం అనేది ఇబ్బందికరమే ఈ పరిస్థితుల్లో. వాళ్ళకు కూడా ఇబ్బందికరమే. ఎందుకంటే అది ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఒక ఇమేజ్ని, ఆ ఇమేజ్కి అతీతంగా వెళ్ళాలా లేదు అదే ఇమేజ్లో కొనసాగాలా అనేది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్. అలా వెళ్ళకూడదు. ఈ మధ్య అక్షింతల కార్యక్రమం జరిగింది అక్కడ బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా. వాళ్ళు అక్షింతలు డోర్ టు డోర్ డెలివరీ చేశారు. చేసినప్పుడు వాళ్ళు తట్టినటువంటి తలుపు వెనకాల ఒక ముస్లిం కుటుంబం ఉంటే ఎలా స్పందించాలి అనేది కూడా వాళ్ళు చాలా కాన్షియస్గా డిజైన్ చేసుకుని మాట్లాడారు. వాళ్ళు అక్షింతలు ఇచ్చి అక్కడ కూడా ఇచ్చి రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదు భారతీయుల దేవుడు అనేది చెప్పి కాన్షియస్గా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా చాలా వ్యాసాలు వచ్చినాయి. ఏమిటిది, దీని వెనకాల ఏముంది అని. అంటే హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ మాత్రమే కాదు, అంతకు మించి వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళు అనేది గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫోకస్ అయిన వ్యవహారం. ఆ స్పిరిట్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇది కుదరదు. ఇలాంటి చర్యలు ఇబ్బందికరం దానికి. అందుకని ఇక్కడ కంట్రోల్ అవ్వాలి వాళ్ళు. లేదు పాత పద్ధతిలో అంటే అద్వానీ గారి దగ్గర నుంచి సెటప్ అయినటువంటి పద్ధతి ఒకటి ఉంది. మన ఓట్ బ్యాంక్ని మనమే సెక్యూర్ చేసుకుందాం, మన ఓట్ బ్యాంక్ని మనమే క్రియేట్ చేసుకుందాం, దాన్ని పటిష్టపరుచుకుంటే చాలు అని. ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళేటట్లయితే ఇది కొంచెం సీరియస్ వెపన్ అయ్యే వాళ్ళకి. దీని మీద చాలా యుద్ధం చేయొచ్చు. ఆ యుద్ధం చేస్తారా లేదు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పర్టికులర్గా బాలరామ ప్రతిష్ఠ సందర్భంగా వాళ్ళు జనంలోకి తీసుకెళ్ళినటువంటి ఇమేజ్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. రైట్. అయితే ఇక్కడ సార్ అంటే తిరుమలకి సంబంధించి స్వామివారికి రాయల వారు ఇచ్చిన నగలు అలాగే బోళ్ళన్న ఆభరణాలు మొత్తం మార్చేశారు, కొన్ని కరిగించేశారు, కొన్ని లెక్కల్లో తేలటం లేదు. ఇలాంటివన్నీ తెలియాలంటే దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఆ టీంలో ఉండాలిగా. అంటే ఈ రోజున మొదలైన పని కాదండి. కాదు, కానీ ఈ 5 ఏళ్లలో చాలా ఉధృతంగా జరిగిందని కదా. ఈ 5 ఏళ్లలో జరిగి ఉండొచ్చు, జరగలేదు అని అనుకోవటానికి ఆస్కారం ఏం లేదు. కానీ ఇది ఇప్పుడు మొదలైన పనో ఇప్పుడు జరుగుతోందో కాదు. దీని మొదలు చాలా వెనకే ఉంది. అక్కడి నుంచి అంటే ప్రారంభం నుంచి ఆలయంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని నిగ్గుదేల్చాల్సినటువంటి వ్యవహారం ఇది. వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఈ టీంలో అనేది చూడాలి. అలాగే దీని మీద వచ్చినటువంటి సాహిత్యం ఉంది చాలా. అంటే ఆయన ఆభరణాల మీద పర్టికులర్గా ప్రతి ఒక్క ఆభరణం మీద విడివిడిగా రకరకాల చోట్ల ప్రస్తావించారు. అవును, అది కీర్తనల్లో కావచ్చు, లేకపోతే గ్రంథస్థమైనటువంటి తిరుమల చరిత్రకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా తీసి రిఫర్ చేయాలి. రిఫర్ చేయడానికి విడిగా ఒక కమిటీని వేసి ఏదన్నా ఆ తరహా ప్రయత్నం ప్రోగ్రాం మొదలు పెట్టడం మంచిదే. కానీ ఈ సోదాల ద్వారా ఏం సాధిస్తారు? కొన్ని డాక్యుమెంట్లు సాధించగలరు, దాంతోపాటు కొన్ని మార్పులకు సంబంధించినటువంటి లింకులు పట్టుకోగలరు. ఆ ప్రయత్నం జరగనివ్వండి, అది మంచిదే. ఆ ప్రయత్నం చేయటం తప్పని నేను అనటం లేదు. కానీ ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది పట్టించుకోనక్కర్లేదు, అది ఇష్యూ చేయనక్కర్లేదు. కానీ ఈ కైంకర్యానికి సంబంధించి మాత్రమే కాదు, అక్కడ ప్రసాదాల తయారీ దగ్గర నుంచి రకరకాల అవకతవకలు జరుగుతున్నాయి అనేది రకరకాలుగా కథనాలు వచ్చినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో వాటి మీద కొంచెం ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది ఇప్పుడు. అలాగే పైన కాటేజెస్ కేటాయింపుల్లోనూ రకరకాల చోట్ల గదుల కేటాయింపులోనూ జరిగినటువంటి, అలాగే పైన అలాట్మెంట్స్ ఇచ్చారు చాలా కంపెనీలకు కూడా. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏమిటనేది ఇప్పుడు బయటకు తీసుకొచ్చి తిరుమల మీద వీళ్ళ ఆధిపత్యం, అలాగే ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద కూడా ఇప్పుడు కొంచెం సీరియస్గా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అధికారికంగా.
ఆల్రెడీ ఆరోపణలు జరిగి ఉన్నాయి. ఈ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి ఒక అధికారపూర్వకమైనటువంటి సాక్ష్యాధారాలు చూపించే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. సో భూమన కరుణాకర్ రెడ్డి కూడా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఈ జరుగుతున్నట్టు ఇదేమైనా భూమన మెడకి చుట్టుకునే అవకాశం ఉందా? భూమనని కంట్రోల్లోకి తీసుకోవటమే కదా ఈ కార్యక్రమం వెనకాల. భూమన ఎజెండా అది మాత్రమే కాదు, ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, టీటీడీకి నాయకత్వం వహించినటువంటి రెడ్డి గారు ఉన్నాడు, సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పెద్ద ఆయన అంటారు ఆయన్ని. ఆ పెద్ద ఆయన్ని కూడా చుడతారు దీనిలో. ఓకే, ఇద్దరు, భూమన కరుణాకర్ రెడ్డి సోలోగా కాదు, సుబ్బారెడ్డి గారితో సహా లింక్ అయ్యే నడుస్తుంది. అది ఏమేం బయటకు వస్తాయనేది చూడాలి. వచ్చిన తర్వాత కౌంటర్ ఆపరేషన్ ఏమిటి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక డిజైన్లోకి వెళ్ళి ఉంటాడు ఆయన కరుణాకర్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి కొంత సాహిత్యంతోనూ ఆ ప్రాంతపు వ్యవహారాలతోనూ, మైథాలజీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఆయనకి కమాండ్ ఉంది, సాహిత్యం మీద ప్రేమ ఉంది. కాబట్టి ఆయన మరి లార్జర్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్లో ఆయన నమ్మని దేవుడిని టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నమ్మినట్టుగా కనిపించడం మొదలెట్టాడు. నమ్మారలేదు తెలియదు, కనిపించడం మొదలెట్టాడు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఆయన గతంలో వైఎస్ఆర్ టైంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. అక్కడ దళిత గోవిందం, అలాగే దళిత వాడల్లో ఆలయ నిర్మాణాలు చేపట్టారు వాళ్ళు టీటీడీ నుంచి పర్టికులర్గా. అయితే చాలా చోట్ల వాళ్ళు వేరే రకమైన ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు. ఆలయ నిర్మాణాలు జరిగిన చోట్ల అక్కడ అర్చన ఎవరు చేయాలి అనేది ఒక ఇష్యూగా మారి వీళ్ళు వెళ్ళక, అంటే ఊళ్ళో ఉన్నటువంటి ఆలయంలో అర్చన చేసే వాళ్ళే అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్ళము అని అక్కడి నుంచే అర్చకుల్ని తీసుకునేటువంటి పరిస్థితి, దానికి వ్యతిరేకత రావటం, ఇలా రకరకాల కాంట్రవర్సీల్లో నిర్మాణాలు పూర్తయి ఏ రకమైనటువంటి ధూపదీప నైవేద్యాలు జరగనటువంటి ఆలయాలు కూడా ఇంకా ఉన్నాయి. టీటీడీ నిర్మాణం జరిపినటువంటి ఆలయాల్లో, దళితవాడల్లో జరిపిన నిర్మాణాల్లో ఇవన్నీ సెటరైట్ చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది టీటీడీ మీద. ఏ మేరకు అటువైపు చూస్తారు అనేది చూడాలి. ఈ ప్రోగ్రాం అన్నిటికీ కీలకం ఆయనే, కరుణాకర్ రెడ్డి. అందుకని ఆయనకి కొంత దానికి సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈ వివాదాన్ని అనేది చూడాలి. మరి అంటే అది పొలిటికల్గా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే ధర్మారెడ్డి గారు ఎఫ్ఎస్సి ఈఓగా ఉన్నారు కదా, మరి ఆయన్ని కూడా క్విజ్ చేసే అవకాశం ఉందిగా. డెఫినెట్లీ ఆయన కూడా లింక్ అయి ఉన్నాడు దీనిలో. సుబ్బారెడ్డి గారు ఉన్నాడంటే ఆయన ఉన్నట్టే. వారు కూడా అంటే వీరి ఆదేశాలని తూచా తప్పకుండా ఆయన పాటించాడు అని ఇప్పటికే వార్తలు వచ్చేసి ఉన్నాయి బయట. సో ఇక్కడి నుంచి మొదలై భూమనతో మొదలై అలా టర్నై అందరి దగ్గరికి చుట్టుకుంటుంది. అది టీటీడీ నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించడం అనేది వీళ్ళతో మొదలైందా అంతకుముందు? లేదండి, అది రామారావు గారి దగ్గర నుంచి మొదలైన ఆలోచన. ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా, అంతకు ముందు ఉన్నప్పటికీ రామారావు గారు కొంచెం అధికారికంగా మాట్లాడాడు. అది ఎందుకు చేయకూడదు అని ఒక కార్యక్రమంగా మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి అప్పుడు. అంటే దేవాదాయ శాఖ అనేది ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా మార్చేటువంటి ఆలోచన కూడా జరిగింది. తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ చాలా సీరియస్ క్రిటిసిజంకి గురైంది. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్టు అది వైఎస్ఆర్ టైంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. చల్లా కొండయ్య కమిషన్ వేయటం, ఆ వివాదం, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మొదలైన కార్యక్రమాలే. ఓకే, కాన్షియస్గా దాని కొనసాగింపే చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఎటు తిరిగినా సరే ఇప్పుడు ఈ నిధుల గోల్మాల్ ఒకటి, లార్జర్ చంక్ ఆఫ్ ఫండ్స్ హ్యావ్ బీన్ డైవర్టెడ్. ఈ బటన్ నొక్కే కార్యక్రమాలకి వెళ్ళినాయి, డైవర్ట్ అంటే వెన్ కంపేర్డ్ టు ద ఎర్లియర్ గవర్నమెంట్స్ వాళ్ళకన్నా కూడా విచ్చలవిడిగా వాడేశారు స్వామివారి. అంటే గత ప్రభుత్వాలు, అంటే ఎన్టీ రామారావు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా జరిగింది ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి ఆ నిధులు వాడి మళ్ళీ దాన్ని కాంపన్సేట్ చేయటమే కార్యక్రమం. అంతవరకే ఉండాలి అనేది ఒక పరిమితి ఉంది. దాన్ని వీళ్ళు చొరవగా చేశారు. చొరవగా చేసి
అంటే ఈ తిరిగి ఇవ్వటం అనే కార్యక్రమం కాదు, వాడుకునే కార్యక్రమమే సీరియస్గా చేశారు. దాని తాలూకా ఇబ్బంది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద పడే అవకాశం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ మీద, పార్టీ మీద కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ పునాదుల్ని కదిలించాలి అనే వ్యూహం కూడా ఉంది. వైసీపీ పునాదులను కదిలించాలి. వైసీపీ పునాదుల్ని ఇవన్నీ ఒకటే అంటే ఒకవేళ ప్రభుత్వం వాడుకుంటే గనక ఇప్పుడు ఒక ధార్మిక సంస్థ నిధులవి ఫలానా ధార్మిక సంస్థ సౌజన్యంతో వారు ఇచ్చిన నిధులతోటి అని వెనకాల వెనకటికి రాసేవాళ్ళు చూడండి, ఏదైనా కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అని చెప్పేసి అట్లా టీటీడీ పేరు చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి అనేది ప్రశ్నే. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అంటే ఇదే స్వతంత్రం మిగిలిన ధార్మిక సంస్థలు, మిగిలిన మతాలకు చెందిన ధార్మిక సంస్థల నుంచి ఇదే చొరవ తీసుకొని వారి నిధులు వాడే ప్రయత్నం సాహసం చేస్తాయి ఈ ప్రభుత్వాలు. అంటే ఇట్ మే బి లేదు, ఇది చాలా లార్జర్ స్కేల్ ఆర్గ్యుమెంట్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నది అవును వస్తుంది, గ్యారంటీకి వస్తుంది. అంటే ఇప్పటికే చాలా గొడవలు ఉన్నాయి దానిలో, ఆ ఏరియాలో. అంటే మీరు మక్కాకి వెళ్ళటానికి సబ్సిడీలు ఇస్తున్నారు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి రకరకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతికి రావడానికి ట్రై చేస్తున్నటువంటి అంటే బయట దేశాల నుంచి తిరుపతిలో మొక్కులు చెల్లించడానికి వస్తున్నటువంటి భక్తులకు ఏవైనా రాయితీలు ఇస్తున్నారా, లేకపోతే ఈ దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి తిరుమలకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తులకు ఏమైనా రాయితీలు కల్పిస్తున్నారా, వాళ్ళకి ఏదన్నా అక్కడ షెల్టర్ కానీ మరొకటి కానీ ఏదన్నా ప్రాధాన్యతలు ఉన్నాయా అనే చర్చ ఆల్రెడీ జరుగుతోంది. ఈ కంపారిటివ్ స్టడీ కంపేర్ చేసి మాట్లాడటం అనేది ఆల్రెడీ రకరకాల ఏరియాల్లో జరుగుతోంది. ఈ నిధులకు సంబంధించి కూడా చాలా కాలంగా జరుగుతోంది. అది కూడా చల్లా కొండయ్య కమిషన్ నుంచి మొదలైనటువంటి చర్చే. మీరు వక్ఫ్ బోర్డుకు సంబంధించి మీ నియంత్రణ ఎంత ఉంది అక్కడ, అలాగే చర్చిల ఆస్తుల నిర్వహణకు సంబంధించి మీ ప్రమేయం ఎంత ఉంది అని ప్రభుత్వాలను నిలదీయటం అనేది జరుగుతూనే ఉంది. అది ఈ దేవాదాయ శాఖని మేము గుళ్ళలోకి ఎలో చేయమని కదా వీళ్ళు హుండీలు బయటపడేసింది. చిలుకూరులో కానీ చాలా చోట్ల అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అర్చక పరిషత్తు ఒక నినాదంగా కూడా మార్చింది దాన్ని. అంటే ఆదాయ రహితంగానే మనం సేవలు అందిద్దాం, ఏ రకమైనటువంటి దేవాదాయం అక్కర్లేదు, దేవాదాయం పేరుతో ప్రభుత్వాన్ని మనం గుళ్ళల్లోకి పిలవద్దు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టద్దు అని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య నినాదం కదా అది. అవును. సో చూడాలి అంటే తెలుగుదేశం అదే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. సో చూసాం కదా ఈరోజు చాలా కీలకమైన అంశాలు, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయ స్థాయిని ప్రభావితం చేసే టీటీడీ అంశం ప్రధానంగా తెర మీదకి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంటు, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే మాజీ ఈవో ధర్మారెడ్డి గారు, ఎఫ్ఎస్సి